హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో 4000 వాచ్ అవర్ కంప్లీట్ చేసుకొని మోనిటైజేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చెప్తానండి. అసలు 4000 వాచ్ అవర్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, 4000 వాచ్ అవర్ కంప్లీట్ అయిన తర్వాత మనం వాచ్ పేజ్ యాడ్స్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, దీంతో పాటుగానే షార్ట్ ఫీడ్ యాడ్స్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, అలాగే ప్రతి ఒక్క వీడియో కానివ్వండి, షార్ట్ కానివ్వండి, మోనిటైజేషన్ ఎలా చేయాలి అనే ప్రతిదీ కూడా ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా ఉంటుందండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం మోనిటైజేషన్ అనేది 2 వేస్లో చేసుకుంటామండి. ఒకటి 3000కి చేసుకుంటాం, ఇంకొకటి 4000కి చేసుకుంటాం. దీంతో పాటుగానే కొంతమంది షార్ట్ వ్యూస్తో కూడా మోనిటైజేషన్ చేసుకుంటారు. చాలామంది 3000 మోనిటైజేషన్ చేసుకున్నప్పుడు మెంబర్షిప్ అండ్ అలాగే సూపర్ థ్యాంక్స్ని ఎనేబుల్ చేసుకుంటారండి. తర్వాత 4Kకి అప్లై చేసుకున్నప్పుడు సింపుల్గా ఇలా గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది. ఇలా మీరు ఎర్న్ ఆప్షన్ ట్యాప్ చేయగానే యూ హ్యావ్ అన్లాక్డ్ మోర్ ఎర్నింగ్ వేస్ అని ఇలా చూపించడం జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన ట్యాప్ చేయడమేనండి. ఆల్రెడీ మీకు 3K టైంలోనే మీకు రివ్యూ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. 4Kకి వాచ్ అవర్ కంప్లీట్ అవ్వడంతో మనకి ఎర్న్ ఆప్షన్ ఇలా వస్తుంది. చూసారు కదా, 3Kకి ఆల్రెడీ మనం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మెంబర్షిప్ సూపర్స్ అనేది 2 చూపిస్తుంది. మెంబర్షిప్ పైన ఒకసారి ట్యాప్ చేస్తే ఇలా ఉంటుందండి. అలాగే సూపర్స్ పైన ట్యాప్ చేసినట్టయితే మనకైతే ఇలా రావడం జరుగుతుంది. మెంబర్షిప్ సూపర్స్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఫుల్ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ పెడతాను, అదొక్కసారి చెక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామా. ఒక్కసారి 4K వాచ్ అవర్ కంప్లీట్ అయిన తర్వాత మనకైతే వాచ్ పేజ్ యాడ్స్ అనేది ఇలా రావడం జరుగుతుందండి. మీరు వాచ్ పేజ్ యాడ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేయండి. వీడియోస్కి అలాగే లైవ్స్కి మీకైతే వాచ్ పేజ్ యాడ్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే యాడ్స్ రావాలి అంటే యాడ్ ఫ్రెండ్లీగా ఉన్న వీడియోస్కి మాత్రమే మీకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ మన టర్న్ ఆన్ అని చూసారా, టర్న్ ఆన్ పైన ట్యాప్ చేసిన వెంటనే మనకైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఇలా వస్తాయండి. టైం ఉంటే ఒక్కసారి వీటిని రీడ్ చేయండి, లేదంటే ఇలా ఒక్కసారి చెక్ బాక్స్ పైన ట్యాప్ చేసి ఐ అగ్రీ అని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకైతే స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ఎన్ని రకాల యాడ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చెప్తుంటారు. అందులో ప్రీ రోల్ యాడ్, పోస్ట్ రోల్ యాడ్, మిడ్ రోల్ యాడ్, స్కిపబుల్ యాడ్, డిస్ప్లే యాడ్స్ అని డిఫరెంట్ వెరైటీ ఆఫ్ యాడ్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. మన వీడియోస్కి యాడ్ అనేది స్టార్టింగ్లోనే వస్తే కాదండి, మన వీడియోకి యాడ్ అనేది కింద వస్తుంది, అలాగే మిడ్ రోల్ యాడ్ వస్తుంది, అలాగే ఎండింగ్లో ఎక్కడైనా సరే యాడ్ రావచ్చు. ప్రతిదీ కూడా మన వీడియోకే కౌంట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అన్నీ చూసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ చెక్ బాక్స్ని చూసారా, ఇక్కడ ఒకసారి టిక్ చేసి ఇక్కడ టర్న్ ఆన్ నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ పైన ట్యాప్ చేసిన వెంటనే మనకైతే 2 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఉన్న వీడియోస్ అండ్ లైవ్స్ అన్నీ కూడా ఎట్ ఏ టైం మోనిటైజేషన్ చెయ్యాలని అడుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఐ విల్ చూస్, నేనే చూస్ చేసుకుంటాను, ఇండివిజువల్గా ఒక్కొక్క వీడియోని చెక్ చేసుకొని చూస్ చేసుకుంటాను అని ఉంటుంది. మీరు దాన్ని సెలెక్ట్ చేయకండి, ఫస్ట్దే సెలెక్ట్ చేయండి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా అన్నీ మోనిటైజేషన్ అయిపోతాయండి. చూసారు కదా, వాట్ యు ఆర్ యూజింగ్ అనే దగ్గర ఇంతకుముందు మెంబర్షిప్ ఉంది, సూపర్స్ ఉంది, ఇప్పుడు వాచ్ పేజ్ యాడ్స్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఫీడ్ యాడ్స్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూద్దామండి. షార్ట్ ఫీడ్ యాడ్స్ అంటే ఏంటంటే మనకి షార్ట్ వీడియోస్కి వచ్చే రెవెన్యూ అండి. మనకి షార్ట్ వీడియో అప్లోడ్ చేసినా సరే రెవెన్యూ అనేది రావడం జరుగుతుంది. కంపారిటివ్లీ షార్ట్స్ లాంగ్ వీడియోకి అయితే ఎక్కువ రెవెన్యూ వస్తుంది, షార్ట్స్ కొంచెం తక్కువగా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఫీడ్ యాడ్ని ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దామండి. ఈ షార్ట్ ఫీడ్ యాడ్స్ అనేది మనం పెట్టే షార్ట్స్కి వచ్చే రెవెన్యూ అండి. ఇక్కడ చూసారా, టర్న్ ఆన్ పైన ట్యాప్ చేసిన వెంటనే మనకైతే ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ రావడం జరుగుతుంది. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఒకసారి రీడ్ చేయండి, లేదంటే ఇక్కడ చెక్ బాక్స్ వస్తుంది ఇందాట్లాగే ఒక్కసారి ఈ చెక్ బాక్స్ని ట్యాప్ చేయండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఐ అగ్రీ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకైతే షార్ట్ ఫీడ్ యాడ్స్ అనేది సెటప్ అయిపోతుందండి. చూసారు కదా, ఎర్న్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన తర్వాత వాట్ యు ఆర్ యూజింగ్లో ఇంతకుముందు మనకి మెంబర్షిప్ సూపర్సే ఉన్నాయండి, కానీ ఇప్పుడు 2 యాడ్ అయిపోయాయి. అది షార్ట్ ఫీడ్ యాడ్, నెక్స్ట్ వచ్చేసి వాచ్ పేజ్ యాడ్స్. ఇవి 2 ఇక్కడ యాడ్ అయ్యాయంటే మనకి వీటి ద్వారా కూడా రెవెన్యూ అనేది రావడం జరుగుతుంది. మనకి 3000 మోనిటైజేషన్ అయినప్పుడు ఓన్లీ మెంబర్షిప్ సూపర్స్ 2 మాత్రమే వస్తాయి. ఎవరైనా మనీ పెట్టి జాయిన్ అయితేనే మెంబర్షిప్లో మనకి రెవెన్యూ వస్తుంది. సూపర్స్ కూడా అంతేనండి. మన వీడియోస్ కానివ్వండి, షార్ట్స్ కానివ్వండి, లైవ్స్ చేసేటప్పుడు వాళ్ళు అమౌంట్ వేస్తేనే, ఆడియన్స్ అమౌంట్ వేస్తేనే మనకి రెవెన్యూ అనేది రావడం జరుగుతుంది. ఆఫ్టర్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి వాచ్ పేజ్ యాడ్స్ అలాగే షార్ట్ ఫీడ్ యాడ్స్ అని ఉంటుందండి. ఈ 2 ఎనేబుల్ చేసుకోవటం వల్ల మన ప్రతి ఒక్క వీడియో కానివ్వండి, ప్రతి ఒక్క లైవ్ కానివ్వండి, షార్ట్ కానివ్వండి, మనకైతే యాడ్స్ అనేది ప్లే అవ్వటం జరుగుతుంది. ఆ ప్లే అయిన యాడ్స్కి రెవెన్యూ అనేది జనరేట్ అవ్వటం జరుగుతుంది.
చాలా మందికి వీటి నుంచే రెవెన్యూ అనేది ఎక్కువగా వస్తుంది. వీటితో పాటుగానే మనకి షాపింగ్ అండ్ బ్రాండ్ కనెక్ట్ అని కూడా 2 ఉంటాయి. ఇవి కూడా ఎనేబుల్ చేసుకోవచ్చండి. షాపింగ్‌ని, బ్రాండ్ కనెక్ట్‌ని ఎనేబుల్ చేసుకోవటం వల్ల మనకి ప్రమోషన్స్ అనేది చేసుకోవచ్చండి. నెక్స్ట్ మన యూట్యూబ్‌లో ఎర్నింగ్ చేసుకోవాలి ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అంటే షాపింగ్ అండ్ బ్రాండ్ కనెక్ట్ 2 ఉంటాయండి. దీని నుంచి కూడా మనకైతే రెవెన్యూ అనేది జనరేట్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఇవి ఎలా సెటప్ చేసుకోవాలో నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే చేసి పెడతానండి. చూసారు కదండీ! 4K వాచ్ అవర్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇలా ఎనేబుల్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత మన వీడియోస్ అన్నీ కూడా మోనిటైజేషన్ అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దీనికోసమని మీరు కంటెంట్‌లోకొచ్చి మీరు ఏదైనా ఒక వీడియోని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఇంతకుముందు మనకి ఇక్కడ మోనిటైజేషన్ అనేది ఉండేది కాదండి. ఓన్లీ మనకి వ్యూస్, రెస్ట్రిక్షన్స్, క్వాలిటీ ఇవి మాత్రమే ఉండేవి. మోనిటైజేషన్ చేసుకున్న తర్వాత మనకి మోనిటైజేషన్ ట్యాబ్ కూడా ఇక్కడైతే కనిపించడం జరుగుతుంది. మీరు ఇలా కంటెంట్‌లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక వీడియోని కాదండి, ప్రతి ఒక్క వీడియోని కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని అన్నీ కూడా చెక్ చేసుకోండి. మీకు ఇక్కడ పబ్లిక్ సింబల్ పక్కనే డాలర్ సింబల్ కనిపిస్తుంది. డాలర్ అనేది కూడా గ్రీన్ కలర్‌లో ఉంటేనే మీకు రెవెన్యూ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ డాలర్స్ కూడా 3, 4 రకాలు ఉంటాయండి. యెల్లో డాలర్ ఉంటుంది, గ్రీన్ డాలర్ ఉంటుంది, రెడ్ డాలర్ కూడా ఉంటుంది. ఈ యెల్లో డాలర్ వస్తే ఏంటి, రెడ్ డాలర్ వస్తే ఏంటి అనేది ఇంకోటి సెపరేట్ వీడియో అయితే చేసి పెడతాను. కానీ ముందుగా మీరైతే ప్రతి ఒక్క వీడియోకి, లైవ్‌కి, షార్ట్‌కి ఇలా డాలర్ సింబల్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఉంటే అన్నిటికి కూడా గ్రీన్ డాలర్ ఉంటేనే మీకు రెవెన్యూ అనేది ఎక్కువగా వస్తుంది. చూసారు కదండీ! నా పేజ్‌లో ఉన్న షార్ట్స్ కూడా ఇలా డాలర్ సింబల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. మీరు కూడా ప్రతీది కూడా ఇలా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కన్ఫర్మ్ చేసుకోండి. ఇలా ఒక్కసారి మీరు డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళి లైవ్స్, షార్ట్స్ అలాగే వీడియోస్ ప్రతి దానికి కూడా మోనిటైజేషన్ అయిందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ ఇంకో థింగ్ ఉందండి. చాలామంది అయితే నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఐ విల్ చూస్ అని సెలెక్ట్ చేస్తుంటారు. ఐ విల్ చూస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మోనిటైజేషన్ అవ్వదండి. ప్రతి ఒక్క వీడియోని మీరు మోనిటైజేషన్ అనేది ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్క వీడియో మిస్ అయినా సరే ఆ వీడియోకి యాడ్ అనేది ప్లే అవ్వదు. కాబట్టి ఆటోమేటిక్‌గా యూట్యూబ్‌నే మోనిటైజేషన్ చేసేయమని చెప్పారనుకోండి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్క వీడియో కూడా ఆటోమేటిక్‌గా సింగిల్ క్లిక్‌లో మీకు మోనిటైజేషన్ అయిపోతాయండి. కాబట్టి మీరు ఫస్ట్ ఆప్షన్‌నే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి రెవెన్యూ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ చూసారు కదా! ఏదైనా ఒక వీడియో పైన ట్యాప్ చేసి వీడియో పర్ఫార్మెన్స్ మీద రెవెన్యూ అనే సెక్షన్ ఉంటుంది. రెవెన్యూ మీద ట్యాప్ చేసినట్టయితే మనకి రెవెన్యూ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, పేజ్ యాడ్స్ నుంచి వచ్చిందా, మెంబర్‌షిప్ నుంచి వచ్చిందా అనేది కూడా మనకి డీటెయిల్డ్‌గా ఇక్కడైతే కనిపించడం జరుగుతుందండి. చూసారు కదా! ఇప్పుడు ఇక్కడ రెవెన్యూ వచ్చింది. ఆ రెవెన్యూ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియట్లేదు. ఒక్కసారి రెవెన్యూ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మెంబర్‌షిప్ అని ఉంది చూసారా? మనకి రెవెన్యూ ఎక్కడి నుంచి వచ్చిందనేది డీటెయిల్డ్‌గా అయితే ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా! మెంబర్‌షిప్ ట్యాబ్ నుంచి అయితే మనకి రెవెన్యూ రావడం జరిగింది. అదే వాచ్ పేజ్ యాడ్స్ అయితే వాచ్ పేజ్ యాడ్స్ నుంచి కూడా చూపిస్తుంది. మనకి వచ్చిన రెవెన్యూ అంతా కూడా చెక్ చేసుకోవాలంటే ఎర్న్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అని చూసారా? దాని కిందే మనకి ఎన్ని డాలర్స్ వచ్చాయనేది ఇక్కడ కనిపించడం జరుగుతుందండి. ఒక్కసారి మీరు డైలీ మనకి ఎంత రెవెన్యూ వస్తుంది, ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ట్యాబ్ ఉంది చూసారా? ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఉంటుంది. దానిపై ట్యాప్ చేసినట్టయితే రెగ్యులర్‌గా మనకి వ్యూస్, సబ్స్క్రైబర్స్, వాచ్ అవర్ ఎలా చూసుకుంటామో దీన్ని కూడా అలానే అండి. 7 డేస్ పైన ట్యాప్ చేసినట్టయితే మనకి డైలీ ఎంత రెవెన్యూ వచ్చిందనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అలాగే ఏ వీడియోకి ఎంతెంత రెవెన్యూ వచ్చిందనేది కూడా ప్రతిదీ ఇక్కడ డీటెయిల్‌గా ఉంటుందండి. ఎగ్జాంపుల్ మనకి సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు, ఏ వీడియోకి ఎంత వాచ్ అవర్ వచ్చిందని ఎలా చెక్ చేసుకుంటామో అలానే ఉంటుందండి. అలా కాకుండా మీరు రెవెన్యూ సెక్షన్‌ని ఓవరాల్‌గా ట్యాప్ చేసినట్టయితే ఓవరాల్ రెవెన్యూ ఎంతొచ్చింది, పర్ మంత్‌కి ఎంతొచ్చింది, వీడియో పర్ఫార్మెన్స్, వీడియోకి ఎంతొచ్చింది, షార్ట్‌కి ఎంతొచ్చింది, లైవ్‌కి ఎంతొచ్చింది అనే బైఫర్కేషన్ ప్రతి డీటెయిల్ అనేది మనకి ఇక్కడ రెవెన్యూ ట్యాబ్‌లో అయితే ఉంటుందండి. ఇవన్నీ కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. చూసారు కదండీ! యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అని వచ్చిన తర్వాత మనకైతే ఎర్న్ ఆప్షన్ మారిపోతుంది. ఇప్పటి వరకు మా వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ ఆప్షన్‌లో హైప్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే జాయిన్ అవ్వండి. సూపర్ థాంక్స్ ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.